నమస్తే సార్. థ్యాంక్ యూ లక్ష్మి గారు ఇన్వైట్ చేసినందుకు. బాగున్నారా? అంత క్షేమనండి. ఓకే. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే టెక్ లే ఆఫ్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది యుఎస్ఏలో చూసుకుంటే. అంటే ఎక్కువగా ఈ జాబ్ నుంచి తీసేయడం అనేది చాలా జరుగుతుంది కదా. దీని వల్ల మన తెలుగు ఇమ్మిగ్రెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే జాబులు పోతే వీళ్ళకు కండిషన్స్ ఎట్లుంటాయంటే H1B వీసా జాబులు పోతే వాళ్ళు వెనక్కి రావాల్సి వస్తుంది. F1 వీసా మీద కూడా స్టూడెంట్ వీసా మీద కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 years మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తారు. ఆ 2 years తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. జాబ్ లేకపోతే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అంతకుముందు పోయిన వాళ్ళు ఏం చేసేది 2 ఏళ్ళు కాలేజ్ చేసుకొని 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ చేసుకుంటే ఆ వర్క్ పర్మిట్లో వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి ఆ జాబ్లో వాళ్ళు పని చేసుకొని ఆ తర్వాత మళ్ళీ H1Bకి గ్రాడ్యుయేట్ అవుతారు అన్నట్టు. దానివల్ల వాళ్ళు పెట్టిన ఖర్చులు కానీ తర్వాత వాళ్ళు సంపాదించుండు కానీ జాబులు కానీ అన్నీ బాగుంటాయి. ఈ లే ఆఫ్స్ తోటి వీళ్ళందరి లైఫ్ ఒకసారి చాలా చిన్న భిన్నమవుతుంది. అది పర్ఫెక్ట్ వర్డ్ మీరు చెప్పింది. ఇలా జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి? అంటే ఈ విధంగా జాబ్లన్నీ తీసేయడానికి అమెరికా అంటే అత్యుత్తమ దేశం, ఎప్పుడు అమెరికా కరెన్సీ ఎక్కువగానే ఉంటది. అలాంటి దేశంలో ఇప్పుడు ఇంతలా లే ఆఫ్ జరుగుతున్నాయంటే దీని వెనక ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు? అంటే 2020లో మనకు కోవిడ్ వచ్చింది కదండి. కోవిడ్ వచ్చినప్పుడు అప్పుడు జాబ్స్ చాలా లాస్ అయినాయి. కాకపోతే కోవిడ్ నుంచి మనం వెనకకి తిరిగి వచ్చినాం కదా. అప్పుడు ఏమైందంటే కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం టెక్నాలజీ మొత్తం ప్రపంచంలో చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ చేంజ్ అయిపోయినాయి. ఒక వర్కరు ఆఫీస్ పోయి పనిచేయడానికి ఇదివరకు అన్ని ప్రొవిజన్స్ ఉండే. ఆ తర్వాత ఏమైంది 21, 22లా 23లో ఏమైంది మొత్తం అందరు కూడా ఇంట్లోకి వెళ్ళి పనిచేసే కెపాసిటీ పట్టుకొచ్చి పెట్టారు. దానివల్ల కొన్ని కంపెనీస్ చాలా అడ్వాంటేజ్ అయింది, దానివల్ల కొన్ని డిసడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు డెలివరీ బిజినెస్ బాగా పెరిగిపోయింది, అమెజాన్ లాంటి కంపెనీస్ బాగా పెరిగిపోయినాయి. కొన్ని కంపెనీస్కు ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అటువంటి మార్కెట్ ఉందనుకోండి, ఆఫీస్ బిల్డింగ్స్ అని ఏం చేస్తారు, అవన్నీ ఖాళీగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక మనిషి ఆఫీస్ పోయి పనిచేసే జాబు ఇంట్లోకి వెళ్ళి పనిచేసేటప్పుడు అతనికి టెక్నాలజీ ఒక నీడ్ అన్నది పెరిగిపోయింది. టెక్నాలజీ ఒక నీడ్ పెరిగిపోయిన తర్వాత ఏమైందంటే ఆ టెక్నాలజీస్ అడాప్టేషన్ ఏది 2021లా 2022లా 2020 నుంచి మొదలుపెట్టినది 2021, 22, 23 అడాప్టేషన్ అయిపోయింది. ఆ టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి కూడా చాలా డెమాలిష్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో జాబ్స్ ఇదివరకు కొన్ని జాబ్స్ ఇక్కడికి రాకపోయి ఉండేది. ఎందుకంటే అవన్నీ రిమోట్లో చేసే జాబ్స్ కావు అని అనుకునే వాళ్ళు అంతకుముందు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చి మొత్తం ఆఫీసులు బంద్ అయిన తర్వాత అందరు కూడా ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఏమైందంటే ఇంట్లోకి వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టిండ్రు. అరే నాయన మరి నీకు అమెరికాలో జాబ్ ఇస్తే ఒకరికి అక్కడ దాదాపుగా అతనికి అయ్యే జీతం అక్కడ వాళ్ళు ఇచ్చే జీతం దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల నెలకు ఉంటుంది. అదే ఇండియాలో వాళ్ళు 50 నుంచి 60 వేలు ఇస్తాను, ఇది ఎంట్రీ లెవెల్ అటు. ఒక జీతం ఒక్కటే కాదండి, అక్కడ మా దగ్గర మీ దగ్గర శాలరీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మొత్తం కాస్ట్ ద కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తారు. కంపెనీకి ఎంత కాస్ట్ అవుతుంది. మా దగ్గర ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు ఇచ్చే జీతమే, ఎంప్లాయీకి ఇచ్చే జీతమే క్యాలిక్యులేట్ చేస్తాం మేము, మిగతా వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ క్యాలిక్యులేట్ కావు. కొన్ని చెప్పాలంటే కొన్ని కంపెనీస్ ఇచ్చే 401k ప్లాన్ అని ఉంటుంది, మ్యాచింగ్ అని ఉంటుంది అన్నట్టు. దానికి 4% నుంచి 8% శాలరీ దాకా మ్యాచ్ చేస్తారు. ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అదొక $1000. అంటే దాదాపు అదే మీ ఇక్కడ ఇచ్చే శాలరీస్, ఇక్కడ ఇచ్చే ఒక ఎంప్లాయీకి ఇచ్చే శాలరీస్ ఆడ హెల్త్ కేర్ కాస్ట్ తోటి మాకు ఖర్చులు వెళ్ళిపోతాయి అక్కడ. సో మరి ఇక్కడ దీనికి 8 నుంచి 10 లక్షలు ఇచ్చేయడం ఎందుకు? ఇండియాలో ఎంప్లాయ్ చేసుకుంటే వాళ్ళకు 60,000 70,000 మాకు ఖర్చు వెళ్ళిపోతుంది, పని కూడా అవుతుంది. కానీ అదొకటి కూడా అయిందండి. చాలా జాబ్స్ కూడా ఇక్కడ బాగా మూవ్మెంట్ అయినాయి. సో అక్కడ కొన్ని జాబ్స్ దానివల్ల కూడా కొన్ని పోయినాయి జాబ్స్. ఏది ఇండియాకి ఎక్స్పోర్ట్ కావడం, ఫిలిప్పైన్స్ ఎక్స్పోర్ట్ కావడం, వేరే కంట్రీకి జాబ్స్ ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బాగా డెవలప్ అయిందండి. దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిపోయి ఇదివరకు కోడింగ్ చేసడానికి అంటే ఒక కోడ్ చేసడానికి దానికి చాలా టైం పడుతుందండి. ఆ టైం బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దాని కోడింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయిందండి. కొందరు నాకు చెప్తారండి ఒక 40 గంటలు చేసే పని నేను ఇప్పుడు 2 గంటలు చేస్తానని చెప్తాను కోడింగ్ చేయబట్టి. సో దానివల్ల కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూడండి మీరు, ఐటీ స్టాక్ మార్కెట్ పీక్లు ఉంది,
హైలో ఉంది, స్టాక్ మార్కెట్ కింద పడలేదు. తర్వాత స్టాక్ మార్కెట్లో కూడా ఐటీ కంపెనీస్ అన్నవి ఇంకా బాగున్నాయి. మరి అయినా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంత, తర్వాత ఈ రిమోట్ జాబ్స్ తోటి ఇండియాకు కానీ వేరే కంట్రీస్ కానీ జాబ్ మూమెంట్స్ తోటి చాలా మటుకు జాబ్స్ తగ్గిపోయినాయండి. ఇంకోటి ఏంటంటే 2021-22లా ఎట్లా హైర్ చేసిండ్రంటే యుఎస్లో ఐటీ కంపెనీస్, వీళ్ళకి హై డిమాండ్ ఉండే ఐటీ ఎంప్లాయీస్కు. ఒకటే అడిగేది వాళ్ళను, నీ శాలరీ ఎంత వస్తుందిరా అని అడిగేది. అంటే వాడు నా శాలరీ నెలకు 10 లక్షలు అని చెప్పిండు అనుకోండి, సింపుల్ ఫామ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు. నీకు 10 లక్షలు వస్తుంది కదా, నీకు 20 లక్షలు నెలకి ఇస్తామని చెప్పారు. అట్లా చాలా మందిని హైర్ చేసిండ్రు. హైర్ చేసే మటుకు వాళ్ళు ఇప్పుడు హైర్ చేసిన తర్వాత అక్కడ నార్మల్గా యూఎస్లో ఒకసారి శాలరీ ఇచ్చిన తర్వాత శాలరీ కట్ చేయరాదు, వాళ్ళని తీసేయాల్సి వస్తుంది. కట్ చేయరు ఎప్పుడు కూడా. చాలా మటుకు కూడా ఏ కంపెనీలో కూడా, ఇక్కడ ఇండియాలో కానివ్వండి, మీరు యూఎస్లో కానీ ఒకసారి శాలరీ మొదలైన తర్వాత కట్ చేయరన్నట్టు. ఆ తర్వాత మనకి 20 లక్షల శాలరీ ఇచ్చిన తర్వాత వాడు 20 లక్షలు వర్త్ కానప్పుడు ఏం చేస్తాను, తీసేస్తాను. అట్లా కూడా కొందరు లే ఆఫ్స్కు గురవుతున్నాండి ఇప్పుడు. మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఎక్స్ అనే పర్సన్ అక్కడికి వెళ్ళాడు. అవునండి. వెళ్ళి చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు. H1B వీసా మీద జాబ్ చేసుకుంటున్న ఆ మనిషిని ఆల్ ఆఫ్ సడన్ ఈ లే ఆఫ్ కారణంగా జాబ్ లోంచి తీసేశారా అనుకోండి. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? వాళ్ళకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఇండియాకి ఎప్పుడైనా రావచ్చు. అది ఎట్లా ఉంటుంది, వాళ్ళకు 60 days అన్ఎంప్లాయ్మెంట్, అంటే జాబ్ మధ్యలో 60 రోజులు గ్యాప్ ఉండొచ్చు. ఈ 60 రోజులల్లో వీడు వేరే జాబ్ తీసుకోవాలి. ఒకవేళ 60 రోజుల్లో జాబ్ దొరకకపోతే కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళా కాలేజ్ పోవచ్చు, F1 వీసా అప్లై చేసుకొని, అదొకటి ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత B2 వీసాకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా, అంటే B2 అంటే నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటా, జాబ్ ఎత్తుకుంటుంటా అని చెప్పి ఒక వీసా అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఆ B2 వీసా అప్లై చేసుకుంటే ఒక 6 నెలలు అక్కడ ఉండొచ్చు అతను, అబ్బాయి. ఆ ఆప్షన్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ కనుక మొగుడు పెళ్ళాం ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకళ్ళు జాబ్ పోయింది అనుకోండి, ఇద్దరు H1 మీద ఉన్నారు అనుకోండి, వాళ్ళు H4 మీద మూవ్ కావచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇండియా కూడా రావచ్చు అండి. ఒకవేళ ఒకసారి H1B కౌంట్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ వెనకకు పోవచ్చు అండి. మళ్ళీ జాబ్ వచ్చినప్పుడు H1B ఫైల్ చేసుకుని వెనకపోవచ్చు. ఒకసారి లాటరీలో H1 వచ్చిన తర్వాత మళ్ళీ లాటరీ ధర పోనక్కర్లేదు అన్నట్టు. సో ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసి ఏది వాళ్ళకి బెటర్ షూట్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు పోతారండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే సార్, ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకి జాబ్ రాకపోతే ఎలా? అదే కాకుండా ఒకవేళ జాబ్ వచ్చి ఆ జాబ్ అనేది పోయింది అనుకోండి, వాళ్ళకు ఉండే కండిషన్స్ ఏంటి? ఇప్పుడు దాదాపు మన తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 పైన మంది స్టూడెంట్ వీసా మీద ఉండండి యుఎస్లో. అయితే వీళ్ళకు ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మాస్టర్స్ డిగ్రీ, మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు చాలా మంది మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటారు. వీళ్ళు మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు OPT, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఒక వర్క్ పర్మిట్ ఇస్తారు. అది ఓన్లీ 1 yearకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మన పిల్లలందరూ కూడా చాలా స్టెమ్ డిగ్రీస్, అంటే ఇంజనీరింగ్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇవన్నీ స్టెమ్ డిగ్రీకి వస్తుంది అన్నట్టు. ఈ స్టెమ్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంకో ఎక్స్ట్రా 2 years వర్క్ పర్మిట్ ఇస్తారు. సో టోటల్ 3 years వర్క్ పర్మిట్ వస్తారు. అయితే ఒకవేళ గనక వీళ్ళకు జాబ్ రాలేదనుకోండి, వాళ్ళకు OPT వచ్చిన తర్వాత జాబ్ రాకుండా 90 రోజుల మటుకే ఉండవచ్చును. 90 రోజుల తర్వాత కూడా జాబ్ రాకపోయింది అనుకోండి OPTలా, వాళ్ళు మళ్ళా కాలేజీ పోయి ఆ వర్క్ పర్మిట్ వదిలేసుకోవాల్సి వస్తుంది, లేదా వాళ్ళు ఇండియాకి రావాల్సి వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయాలంటే ఆ 90 daysలో కంపల్సరీ వాళ్ళు జాబ్ తీసుకోవాలి. అయితే OPT అంటే ఫస్ట్ 1 yearలా ఆ OPTలో పెయిడ్ జాబ్ అవసరం లేదు. ఆ OPT పీరియడ్ ట్రైనింగ్ జాబ్ తీసుకుని, అన్పెయిడ్ ట్రైనింగ్ జాబ్ తీసుకున్నా పర్వాలేదు అన్నట్టు. ఇంటర్న్షిప్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా తీసుకోవచ్చు, అన్పెయిడ్ ట్రైనింగ్ జాబ్ కూడా తీసుకోవచ్చు. సో చాలా మటుకు కన్సల్టెన్సీ కంపెనీస్ ఏం చేస్తారంటే, వీళ్ళందరినీ పోరగాళ్ళని తీసుకుపోయి ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏం చేస్తారంటే వాళ్ళకు మొత్తం టెక్నాలజీ ట్రైన్ చేస్తా అంటారు. సో అటువంటి నార్మల్గా దొరుకుతుంటాయి వీళ్ళకు. అట్లా కూడా దొరకకపోతే మాత్రం వాళ్ళు వెనకకి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత 1 year అన్నది OPT పీరియడ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్.
ఆ తర్వాత Okay. నేనేం చెప్పిన స్టెమ్ ఎక్స్టెన్షన్. ఓకే, అది 2 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంటుంది. దానికి మాత్రం వీళ్ళు కంపల్సరీ పెయిడ్ జాబ్ ఉండాలి. అది కూడా మినిమం వేజ్ పే కాదు, ఒక డీసెంట్ పే అన్నది ఉండాలి. ఆ జాబ్ అన్నది వాళ్ళకు కంపల్సరీ. అయితే ఓపీటీ పీరియడ్లో 90 రోజులు అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు. ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా 90 రోజులు అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు. Okay. కానీ 2 కలిపి 150 రోజులే, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంటే ఎక్కడో ఒక దగ్గర 60, ఎక్కడో ఒక దగ్గర 90 చేసుకోవచ్చు అన్నట్టు. ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్పుడు కూడా అప్పుడు మాత్రం పెయిడ్ జాబ్ ఉండదు, స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్లై చేయరాదు, దాని అప్లికేషన్ అయ్యరాదు అన్నట్టు. Okay. మీ దగ్గర జాబ్ ఉంది, ఈ కంపెనీ జాబ్ ఇస్తుంది, ఇన్ని డబ్బులు ఇస్తుందని చెప్తేనే ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్లై చేయొచ్చు అన్నట్టు. అంటే అది ఆ జాబ్ లేకపోతే కంపల్సరీ అప్లై చేయరాదు. అప్పుడు అతను ఏం చేసుకోవాలి, మళ్ళీ కాలేజ్ కన్నా పోవాలి, మళ్ళీ వెనకకన్నా రావాలి. ఇంకో బాధ ఏంటంటే ఒక్కసారి ఓపీటీ తీసుకున్న తర్వాత, స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో వదిలేసిండు అనుకోండి, మళ్ళా వెనకకు వర్క్ పర్మిట్ ఇయర్ అన్నట్టు. అంటే నేను 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ దొరుకుతుందని చెప్పినా కదా, ఆ 3 ఏళ్ళలో కనుక ఇతను కనుక ఒకవేళ వర్క్ పర్మిట్ వదిలేసి మళ్ళీ స్కూల్కి పోయినా కూడా, మళ్ళీ ఇండియాకి వచ్చినా కూడా గోవింద మట్టలు కలిసిపోయినట్టే. ఆ 3 ఏళ్ళ వర్క్ పర్మిట్ మట్టలు కలిసిపోయినట్టే. అయితే కొందరు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతారు అనుకోండి, నార్మల్గా అక్కడ గ్రాడ్యుయేషన్ అనేది మే జూన్లో గ్రాడ్యుయేట్ అవుతారు. ఇక్కడ నుంచి ఆగస్ట్లో వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ మే జూన్, సెకండ్ ఇయర్ మే జూన్లో వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతారు. గ్రాడ్యుయేట్ అయినప్పుడు కొందరు ఏం చేస్తారంటే, ఒరే నాయన ఇప్పుడు జాబులు దొరుకుతలేవురా మాకు అస్సలే అని చెప్పి ఏం చేస్తారంటే, ఆ డిగ్రీ అన్నది 2 ఏళ్ళ దాన్ని అప్పుడప్పుడు 3 ఏళ్ళ దాకా సాగదీస్తారు. అంటే టైం దొరుకుతుంది కానీ ఈ లోపల వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ అటువంటి ఏమైనా తీసుకొని కూడా కొద్దిగా మెచ్యూరిటీ బాగా చేసుకుంటారు. అట్లా కూడా చేస్తారండి కొందరు. చేయొచ్చు, అవసరం అనుకుంటే అది చేయాలి మనం. ఎందుకంటే ఒకసారి వర్క్ పర్మిట్ తీసుకున్న తర్వాత జాబ్ లేదనుకోండి, గోవింద మొత్తం గోవింద అయిపోద్ది. అందుకోసం అన్నట్టు వాళ్ళు వర్క్ పర్మిట్ కోసం తొందరపడకుండా జాబ్ సెక్యూర్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, కోర్స్ వర్క్ అంతా కంప్లీట్ చేసి చిన్న చిన్న కోర్సులు తీసుకుంటా అంటారు. కరెక్ట్గా జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ పోతారు. సరే, ఇప్పుడు ఒక స్టూడెంట్ కి F1 మీద ఆల్రెడీ జాబ్ వచ్చింది, అది H1 కి ట్రాన్సిట్ అయ్యేటప్పుడు ఆ టైంలో జాబ్ పోతే పరిస్థితి ఏంటి? ఆ టైంలో జాబ్ పోతే ఉన్నది వద్ది ఉంచుకున్నది వద్దు అన్నట్టు F1 వద్ది, H1 రాకుంటుంటుంది. అప్పుడు మరి ఎలా? మరి అప్పుడు ఇతను మళ్ళీ కాలేజ్ పోవడం మొదలు పెట్టాలి, లేదా వెనకకి రావాలండి. మళ్ళీ ఫస్ట్ నుంచి కాలేజ్కి వెళ్ళి అంటే వేరే డిగ్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. వేరే కోర్స్ వర్క్లతోటి మీరు మాస్టర్స్ డిగ్రీ చేసుకోవచ్చు మళ్ళా. కాకపోతే ఇబ్బంది ఏంటంటే, మీరు ఒకసారి వర్క్ పర్మిట్ తీసుకున్న తర్వాత ఇది మనకు బ్రహ్మాస్త్రం అంటాం కదా, ఒకటిసారి వాడొచ్చు దాన్ని, మళ్ళీ వాడరాదు అన్నట్టు. సో అటువంటిది ఏంటంటే, ఒక్కసారి ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత మళ్ళా మాస్టర్స్ చేసినా కూడా మళ్ళీ ఇవ్వరు. సో ఈ బ్రహ్మాస్త్రం అనేది ఒకటేసారి వాడొచ్చు అన్నట్టు. అందుకోసం ఏంటంటే దానికి ఫస్ట్ టైం ఒకసారి వాడినట్టుకి మళ్ళీ వాడరాదు అన్నట్టు. మళ్ళీ వాడాలంటే వాళ్ళు డాక్టరేట్ డిగ్రీ తీసుకోవాలి. చాలా 5 ఏళ్ళు పడుతుంది డాక్టరేట్ డిగ్రీ. అప్పటిదాకా మళ్ళీ వాళ్ళకి వర్క్ పర్మిట్ రాదు. సో ఆ ట్రాన్సిషన్లో కనుక జాబ్ పోయింది అనుకోండి, ఇది మళ్ళీ కాలేజ్ కన్నా పోవాలి, లేదా అంటే వెనకకి రావాలండి. మళ్ళీ కాలేజ్ పోయి అక్కడ మళ్ళీ H1B అప్లై చేసుకుంటానికి అవకాశం ఉంటుంది, లేదంటే వెనకకి రావాల్సి వస్తుంది. సో ఈ జాబ్ పోవడం అన్నది స్టూడెంట్ వీసాలకు చాలా డేంజర్ అండి. ఎందుకంటే వీళ్ళకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి, ఒకవేళ జాబ్ పోయిందనుకోండి ఖతమే, అది అక్కడే మొత్తం వర్క్ పర్మిట్ వేస్ట్ అయిపోతుంది. ఇంకో ప్రాబ్లం ఏమైందంటే అండి, ఒకవేళ మీకు జాబ్ ఒక వర్క్ పర్మిట్ పోయి మళ్ళీ మీరు స్టూడెంట్ వీసా మీద పోయినారు అనుకోండి, అప్పుడు ఏముంటుంది, మీకు వర్క్ పర్మిట్ ఉండదు కదా. ఉండదునప్పుడు ఏమైంది, మీకు మళ్ళీ H1B ఫైల్ చేయాలంటే మీకు జాబ్ లేనప్పుడు H1B ఫైల్ రాదు. అర్థమైంది కదా. వీళ్ళు నార్మల్గా ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్లో జాబ్ ఉన్నప్పుడు H1 పోతేనేమో కంపెనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైల్ చేస్తారు. అమ్మ ఆ జాబ్ పోయింది అనుకోండి, వీడు మళ్ళీ కాలేజ్ పోయింది అనుకోండి, జాబు ఉండదు, మళ్ళీ జాబ్ లేనందుకు వాడు H1B ఫైల్ చేసడానికి ఉండదు. సో రెండిటి దేని మరి అయిపోతున్నట్టు చాలా ఇబ్బందులు పడతారు స్టూడెంట్స్. అందుకోసం కొందరు గ్రాడ్యుయేట్ డిలే చేస్తారు, కొందరు ఎక్స్ట్రా కోర్స్ వర్క్స్ తీసుకొని ఏవేవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ కోర్స్ వర్క్లు చేస్తూ ఉంటారండి.
ఓకే ఏవైతే టెక్నాలజీస్ డిమాండ్ ఉన్నాయో కోర్స్ వర్క్ ఎక్స్ట్రా చేస్తా ఉంటారు.